ఆదివారం జిల్లా కేంద్రంలోని సంజీవరెడ్డి నగర్ కాలనీలో జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ ఎన్నికలు అధికారి గంటా ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని గంటా ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ 4 సంవత్సరాలుగా కొనసాగుతోందని 2025-2029 వరకును తెలిపారు. అన్ని పదవులు ఒక్కొక్క నామినేషన్ రావడం వల్ల ఏకగ్రీవంగా ఎన్నుకోబడినట్లు వెల్లడించారు. ఆర్చరీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా ఈగ సంజీవరెడ్డి, ఉపాధ్యక్షులుగా ఎంవి సుబ్బారావు, కోశాధికారిగా మంతని బాలగంగాధర్, ప్రధాన కార్యదర్శిగా కె గంగరాజు, సంయుక్త కార్యదర్శిగా ఈగ పోతన్న, సభ్యుడిగా బదావత్ గణేష్ ఎంపికైనట్లు వారికి ధృవపత్రాలు అందజేశారు. ఈ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర ఆర్చరీ అసోసియేషన్ అబ్జర్వర్ పి అరవింద్ కుమార్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అబ్జర్వర్గా అంద్యాల లింగన్న, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అబ్జర్వర్గా మీసాల ప్రశాంత్ కుమార్ హాజరయ్యారు. నూతనంగా ఎన్నికైన ఆర్చరీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సంజీవరెడ్డి మాట్లాడుతూ తనని జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ నూతనంగా ఎన్నుకోబడ్డ జిల్లా కమిటీకి అభినందనలు తెలిపారు. క్రీడలు జిల్లాలో మరింత ముందుకు తీసుకువెళ్లాలని కృషి చేస్తానని, క్రీడలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన అన్నారు. అలాగే నూతనంగా ఎన్నుకోబడ్డ జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంగరాజు స్వతహాగా ఆర్చరీ క్రీడాకారులకు మరియు జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులకు శిక్షకుడిగా కూడా వ్యవహరించారు. కావున ఆయన ఆధ్వర్యంలో జిల్లాలో జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేస్తామని తెలిపారు. రాష్ట్ర కమిటీ అబ్జర్వర్గా వచ్చినటువంటి తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి అరవింద్ కుమార్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నుకోబడ్డ జిల్లా కమిటీకి అభినందనలు తెలుపుతూ ప్రశాంతంగా ఎన్నికలు జరుపుకోవడం సంతోషకరమని, జిల్లాలో క్రీడలను మరింత ముందుకు తీసుకువెళ్లాలని, జిల్లా కమిటీకి, రాష్ట్ర కమిటీకి ఎప్పుడూ సహాయ సహకారాలు ఉంటాయని ఆయన అన్నారు. అలాగే జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డ ఈగ సంజీవరెడ్డి ఆర్చరీ అసోసియేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎథిక్స్ మరియు డిసిప్లిన్ కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారని, ఆర్చరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి జిల్లాలో క్రీడను ముందుకు తీసుకువెళ్లడానికి సులభంగా ఉంటుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో బోర్గాం సొసైటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, గాదర్ సంజీవరెడ్డి, సయ్యద్ నబీ తదితరులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆర్చరీ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్లో అబ్జర్వర్గా ఆర్చరీ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ అరవింద్ గారు ఈ ఎలక్షన్కు అబ్జర్వర్గా రావడం జరిగింది. మరియు అదేవిధంగా డిఎస్డిఓ అబ్జర్వర్గా ప్రశాంత్ గారు రావడం జరిగింది ఈరోజు ఎలక్షన్లో. అదేవిధంగా ఒలింపిక్ అసోసియేషన్ నుంచి చైర్మన్ అయిన మా లింగన్న గారు ఇప్పుడు అబ్జర్వర్గా రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎలక్షన్ ప్రవీణ్ గారి సదారత్లో ఆయన ఎలక్షన్ కాంటెస్ట్ చేయించాడు. అంటే ఆయన ఆధ్వర్యంలో ఎలక్షన్ జరిగింది, ప్రశాంతంగా జరిగింది. దీంట్లో నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు అందరికీ కృతజ్ఞత చెప్పుకుంటూ, అదేవిధంగా మా సెక్రటరీ గంగరాజు గారిని కూడా యునానిమస్గా చేసుకున్నాం. అదేవిధంగా సుబ్బారావు వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నాం అందరం కలిసి. అదేవిధంగా పోతన్నని జాయింట్ సెక్రటరీగా, అదేవిధంగా బాలగంగాధర్ బాలరెడ్డి ఈయనని ట్రెజరర్గా ఎన్నుకోబడింది. అదేవిధంగా గణేష్ని ఎగ్జిక్యూటివ్ మెంబర్గా మాకు అన్ని విధాలా సహకరిస్తున్న సంజీవ్ కూడా మేము ఈ ముఖంగా కృతజ్ఞత చెప్తున్నాం. సయ్యద్ కానీ, సంజీవ్ రెడ్డికి కానీ, ఇక మా అన్నిటికీ ఎప్పుడు మాకు అండదండలుగా మాకు అన్ని ఉంటున్న మా సింగిల్ విండో చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి గారికి కూడా ఈరోజు వచ్చిన దానికి ఆయన కూడా కృతజ్ఞత చెప్పుకుంటూ, ఇక పోతే డెవలప్మెంట్లో మేము ఎప్పుడూ ముందుంటాం. ఇంతకుముందు నేను స్టేట్ సెక్రటరీ ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నానో ఇప్పుడు ఆల్ ఇండియా ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్గా అయినా, అందులో మళ్ళా డిసిప్లిన్ కమిటీ కూడా చైర్మన్ నేనే ఉన్నా ఆల్ ఇండియాలో. కనుక నిజామాబాద్ జిల్లాకు మంచి మా సెక్రటరీ జనరల్ అయిన గంగరాజు గారు, ఆయన మంచి కోచు, ఆల్ ఇండియా కోచ్. కనుక ఆయన మా ఆర్చరీకి ఇంకా నిజామాబాద్ జిల్లాలో మంచి ప్రోత్సాహం ఇస్తూ ఆయన ఆధ్వర్యంలో ఇంకా ఎక్కువ ఇక్కడ నేషనల్ ప్లేయర్స్, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ రావడానికి ప్రయత్నం చేస్తామని మీ అందరి ముంగట సవ్యంగా వివరించుకుంటాం.
సార్ మీరు స్టేట్లో ఆర్చర్లో అత్యున్నత స్థానంలో ఉన్నారు. ఇప్పుడు ఇతను కూడా కోచ్ అంటున్నారు. మన జిల్లాకి ఎటువంటి ప్రోత్సాహం ఉండబోతుంది భవిష్యత్తులో? ఏదైనా టార్గెట్ ఉందా? భవిష్యత్తులో 100% స్టేట్లో మంచి ప్లేయర్స్ని తీర్చిదిద్దుతాం. అదేవిధంగా నేషనల్స్లో కూడా నిజామాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం.